హాయ్ అండి, మన ఫ్యామిలీ అందరికీ నమస్తే. ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా ఒకటి రెండు విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో దుక్కి దున్నే దగ్గర నుంచి ఆకాశాల్లో విహరించేంత వరకు కూడా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందే ఉన్నారు. ఆటల్లో పాటల్లో ఇలా ఒక చోట కాదు, అన్ని చోట్ల ముందే ఉన్నారు ఆడవాళ్ళు. కానీ రెండు విషయాల్లో మాత్రం అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా వెనకబడుతూనే ఉన్నారు మన ఆడవాళ్ళు. ఆ రెండు విషయాలు ఏంటో చెప్పనా? ఒకటి, మన పుట్టుకతోనే మనకి ఓటమి మొదలవుతుందేమో అని నేను అనుకుంటాను. ఎలా అంటే, ఆడపిల్ల పుట్టిందా మగపిల్లాడు పుట్టారా అని అడుగుతారు. ఆడపిల్ల అంటే ఓ ఆడపిల్ల అంటారు. అదే మగపిల్లాడు పుట్టాడు అంటే నా వంశోద్ధారకుడు పుట్టాడు, నా ఇంటి పేరు నిలబెట్టేవాడు పుట్టాడు, నా వంశాన్ని ఉద్ధరించేవాడు పుట్టాడు అని గర్వంగా చెప్పుకుంటారు. మరి ఆడపిల్లని ఎందుకు ఓ ఆడపిల్ల, ఆడపిల్ల ఆడపిల్లే అన్నట్టు ఇంకో ఇంటికి పంపించేటప్పుడు ఇంటి పేరు కూడా లేకుండా పంపిస్తారు. ఇక్కడ 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రి ఇంటి పేరు ఇవ్వరు. మరో ఇంట్లో అడుగు పెట్టగానే అత్త భర్త మామ వెంటనే ఇంటి పేరు ఇస్తారంటే అది లేదు. అక్కడ ఇంటి పేరు సంపాదించుకోవడానికి మరో 20 ఏళ్ళు గడవాలి. ఈ 20 ఏళ్ళు, ఆ 20 ఏళ్ళు, 40 ఏళ్ల జీవితం మన కళ్ళ ముందు ప్రశ్నగా కనిపిస్తుంది. అసలు ఏంటి అని మనం ఆలోచించుకునే లోపే ఉంటామో లేదో తెలియదు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. బాయ్.